హాయ్ హలో అన్న నమస్తే భాయ్ సలాంవాలేకుం సబ్కు. ఇవాళ డేట్ వచ్చేసి 18 థర్స్డే అన్న. అయితే స్టార్ట్ అయినా ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అన్న. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే మనకు చాలాసేపటి నుంచి అయితే యాక్సెప్ట్ అయితే కాలేదన్న. చాలా ట్రై చేసిన తర్వాత లాస్ట్ అయితే ఒక బుకింగ్ ఊబర్ గో ఓకే చేసుకున్నా, కానీ ప్రీమియర్ బుకింగ్ యాక్సెప్ట్ అయిపోయిందన్న. మనకు ఇక్కడ దగ్గరలో అంటే పికప్ పాయింట్ వచ్చేసి అన్న 3 కిలోమీటర్స్ ఉంది పికప్ పాయింట్. 5 మినిట్స్ అయితే పికప్ చూపించింది మనకు టైము. అయితే కస్టమర్కి అయితే మెసేజ్ పెట్టేసిన వస్తున్నా అని, ఓకే అని పెట్టారు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇది పికప్ వచ్చేసి మనకు ఎక్కడంటే రాజపుష్ప ప్రవాన్షియా నుంచి అయితే పడింది, నార్సింగ్ రోడ్. ఇది మై హోమ్ అవుతారు బ్యాక్ సైడ్. అయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకు బంజారా హిల్స్ అయితే పడింది అన్న బుకింగ్. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ఇంకోటి ఏంటంటే చాలామంది మెసేజ్ వేస్తున్నారు నంబర్ ఇవ్వమని. అన్న నంబర్ ఇస్తే నేను మాట్లాడలేను అన్న, ఎందుకంటే నాకు టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న టైంలో నేను బుకింగ్లు చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలా, కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇవ్వాలా, బండి మెయింటైన్ చేసుకోవాలి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ చూస్తలేను, యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తలేను. నాకు అసలు టైం సరిపోతలేదు చూద్దామంటే. ఇంకోటి ఏంటంటే నాకు నంబర్ ఇవ్వాలని ఉంటుందన్న, కానీ ఇస్తే మాట్లాడడానికి టైం ఉంటుందన్న. ఏమైనా పర్సనల్ కాల్స్ నేను అటెండ్ చేయలేకపోతాను, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అందుకే ఇవ్వలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే బండ్లు కొనమని నేను చెప్తలేనన్న, బిజినెస్ అయితే లేదు. చాలామంది చెప్తున్నారు వీడియోలు చేస్తున్నావు అని. అయితే ఎర్నింగ్స్ ఎట్లా అంటే మినిమము 1000, 1200, 1500 మిగులుతున్నాయి. ఇక మనకు ప్లేసెస్ పికప్ పాయింట్స్ లక్ ఉంటే 2000 మిగులుతున్నాయి అన్న. దానికంటే ఎక్కువ మిగిలావన్నా, కారోబార్ ఎక్కువ లేదు, 2000 కంటే ఎక్కువ మిగిలావన్నా. ఇంకా టైం టు టైం చేసుకోవాలా, ఎందుకంటే బ్యాక్ పెయిన్లు అవి ఇవి స్టార్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లంలు అవుతాయి. అందుకే టైం టు టైం చేసుకోవాలా, రెస్ట్ చేసుకోవాలా. బిజినెస్ తక్కువ ఉంది, ఆలోచించి తీసుకోండి వెహికల్స్. నేను తీసుకోమని చెప్తలేను, అందరు అడుగుతున్నారు కదా, ఏ వెహికల్ తీసుకున్నా ఏముండదన్న, అందరికీ సేమ్ బుకింగ్స్ ఉంటాయి. అయితే మన పికప్ లొకేషన్ అయితే వచ్చింది, చూడొచ్చు. రైట్ సైడ్కి వెళ్తున్నా అన్న. హాయ్ అన్న. అయితే మిస్టేక్ అయింది. ఫస్ట్ ట్రిప్ మన పికప్ లొకేషన్ వచ్చేసి మై హోమ్ అవుతారన్న. అది లొకేషన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయినా నేను, అందులో పేరు కూడా వాడలేదు మనకు ట్రిప్ లొకేషన్. ఇంకో ఫోన్ తీసుకుంటే నాకు కొద్దిగా సెట్ అవుతుంది. మీకు వీడియోలో చెప్పాలనుకున్నా, ఇంకో ఫోన్ ఉంటుంది ఎక్స్ట్రా, నాకు మ్యాప్ చూపించి మీకు బుకింగ్ ఎలా పడుతుందో మొత్తం డీటెయిల్స్ పెడతా. ఇంకో ఫోన్ ఒక 2-3 రోజులు అయితే తీసేసుకుంటా. హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ 20 మినిట్స్లో అయితే ఫినిష్ అయిపోయింది ట్రిప్. చూడొచ్చు మీరు. అమౌంట్ వచ్చేసి 485. ఇది ఐ హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్, మన బంజారా హిల్స్. చెక్ పోస్ట్ దాటిన తర్వాత అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీటెడ్ అన్న. ఇంకా చూడాలేదన్న ట్రిప్లో ఉంటే. అయితే కొద్దిగా ఏంటంటే మొబైల్ ఒకటే ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతున్నా. మ్యాప్ చూసిన, ఎందుకంటే ఫస్ట్ ట్రిప్లో పేరు ఇవ్వలే, అదే అనుకున్నా లొకేషన్. కానీ లొకేషన్ అయితే మనకు పికప్ మై హోమ్ అవతార్ నుంచి ఎల్వి ప్రసాద్ అయితే పడింది. అయిపోయిందన్న ఫస్ట్ ట్రిప్. 13 కిలోమీటర్స్కి 485 రూపీస్ అయితే ఇచ్చిండు. ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ ట్రిప్ 20 మినిట్స్లో అయితే ఫినిష్ అయిపోయింది. మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేదు. ఓకే, చలో నెక్స్ట్ ట్రిప్ కోసం చూద్దాం. అయితే పడింది, చూస్తున్నారు కదా ఈ చడవులు. లాస్ట్ ఇయర్ అయితే ఈ చడవ మీద అయితే బండి ఎక్కలేదు, సిఎన్జీలో పికప్ లేదని. కొద్దిగా అలవాటు అయితే ఏం కాదు. అయితే మనకైతే ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే పడింది. చూడొచ్చు అన్న, ఫోన్ ఎట్లా హ్యాంగ్ అయిపోతుంది, ఒకటే దాంట్లో అన్ని యాప్స్ ఉండడం వల్ల స్టార్టింగ్లో అయితే స్ట్రక్ అయింది. అయితే సెకండ్ ట్రిప్ అయితే పడింది, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో అన్న. అయితే మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కిలోమీటర్ వచ్చేసి 8 కిలోమీటర్లు. అయితే టైం వచ్చేసి 20 నుంచి 21 నిమిషం అయితే పట్టింది మనకు. 2 ట్రిప్పులు అయితేనే. లక్కీగా ఏమైందంటే ఇవాళ మనకు 2 ప్రీమియర్ ట్రిప్లే పడ్డాయి. అక్కడ నేను ఏమనుకున్నా అంటే 30 to 40 మినిట్స్ వేస్ట్ అయింది. బంజారా హిల్స్లో కూర్చున్నా కదా, అయితే పడుతుందో పడదో అనుకున్నా, కానీ పడింది. ఒకటి 414 రూపీస్ అయితే పడింది మనకు, 414 రూపాయలు. అయితే మన ఈ 2 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 900 అయిందన్న. 900 రూపీస్ అయితే ఫినిష్ అయినాయి. మరి ఇప్పుడు ఇదే లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్నాయి ఇప్పుడైతే. ఇక్కడ నాలెడ్జ్ సిటీ, ఇంకేమో సత్వ, దాని అటు సైడ్ ఏమో సత్వ నాలెడ్జ్ పార్క్, ఇటు రైట్ సైడ్ వచ్చేసి మైండ్ స్పేస్.
అయితే ఇప్పుడు లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలో అర్థమైతే లేదు. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడైతే ఇంత అమౌంట్ అయిపోయింది, సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడి బుకింగ్లు పడతాయి ఏం ఐడియా లేదు. పడితే మంచి పడతాయి, లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే కొత్త బండ్ల కోసము చెప్తున్నారు కదా, ఆ వీడియోలో అయితే చెప్పినా కదా అన్న, బిజినెస్ అయితే లో ఉంది. నాకైతే మినిమము 12 గంటల్లో 1500 మినిమం టార్గెట్ అయితే చేసుకునే క్లోజ్ చేస్తాను. 1500 అంటే మనకు దాంట్లో 700 గ్యాసు ప్లస్ ఒక 200 ఊబర్ పాస్ అమౌంట్ 900, అంటే టోటల్గా అయితే 2400 చేస్తే 1500 మిగులుతాయి. ఇంకా గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా చేసుకుంటే ఖర్చులు అవి ఇవి చాలా ఉంటాయి సిటీలో అయితే. అయితే 30 అయితే పడిందన్న. అయితే మైక్ అయితే యూజ్ చేస్తలేను, అది మనకు సెట్ అయితే లేదు. ఒకటే ఫోన్ ఉంది కదా, ఛార్జింగ్ పెట్టాలా. అయితే ట్రిప్ వచ్చేసి ఇక్కడనే పక్కనే పడింది మనకు. పికప్ పాయింట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది ట్రిప్. అయితే 14 మినిట్స్ అయితే చూపించింది. అమౌంట్ వచ్చేసి 260 రూపీస్ అయితే ఉంది. ప్రీమియర్ ట్రిప్ 3 ట్రిప్లు అయిపోతాయి. ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే బెస్ట్ అనుకుంటా. మళ్ళీ దించేసి మళ్ళీ ఇదే ప్లేస్కి అయితే వచ్చేస్తాను మళ్ళీ నేనైతే. చూద్దాం మరి ఏదైనా పడితే ఓకే. హాయ్ హలో అన్న. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ కిలోమీటర్ వచ్చేసి 4 కిలోమీటర్లు. టైం అయితే 10-11 నిమిషాలు అయితే పట్టిందన్న ఇక్కడికి డ్రాప్ చేయడానికి. ఇది మన నాలెడ్జ్ సిటీ. అయితే ఇక్కడైతే 4 కిలోమీటర్స్లో డ్రాప్ అయిపోయింది. టెలికాం గచ్చిబౌలి నుంచి అయితే తీసుకున్నా. ఇది ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ కంఫర్ట్ బిజినెస్ కంఫర్ట్ ట్రిప్. అయితే మనకు 4 కిలోమీటర్లకు 11 నిమిషాలకు అయితే 260 రూపాయలు అయితే వచ్చినాయి, 260 రూపీస్. టోటల్ 3 ట్రిప్స్ 3 ట్రిప్లకు అయితే మనకు 1160 రూపాయలు అయితే అన్నాను. 1160 రూపీస్ ఎర్నింగ్ అయితే అయిపోయింది. ఇలా చాలా ఈజీగా అయిపోయింది ఎర్నింగ్స్. చిన్న చిన్న ట్రిప్పులు 200, 300, 150 చేసుకుంటూ పోవాల్సిందే అనుకున్నా. అయితే పెద్ద పెద్ద అయితే పడినాయి కదా, లక్కీగా పడినాయి. మామూలుగా అయితే ఎందుకు ఇవాళ చిన్న ట్రిప్పులు పడతలేవు, యాక్సెప్ట్ అయితే లేవు, మ్యాచ్ అయితే లేవు. అయితే పెద్ద అయితే తీసుకున్నా. మళ్ళీ లొకేషన్ వచ్చేసి మళ్ళీ టెలికాం గచ్చిబౌలికి అయితే వెళ్ళిపోతా. మళ్ళీ ఏదైనా పడితే మళ్ళీ ఇక్కడికి వస్తా, లేకపోతే ఆఫ్ చేసేస్తా అన్న. చూద్దాం మరి. ఓకే వెళ్తున్నా టెలికాం గచ్చిబౌలి. టిఫిన్ అయిపోయింది ఇవాళ అయితే, తొందరగా చేసుకున్నా కోకాపేటలోనే. అందరూ బండ్లు మంచి మెయింటైన్ చేసుకున్నా అన్న. ఇంకోటి ఏంటంటే బిజినెస్ తక్కువ ఉంది అంటే నేను చెప్తున్నా అని బండ్లు తీసుకొని బాధపడకండి. అంటే కష్టం కూడా ఉంటుంది ఇంట్లో. బ్యాక్ పెయిన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. రూమ్ తీసుకోండి. నేను 4-5 వేలు చేస్తా, 10 వేలు చేస్తాను కూర్చుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. బ్యాక్ పెయిన్స్, కార్లో నిద్రపోతే బాగా ఇష్యూస్ వస్తాయి. అందుకే రూమ్ ఉంటే బెస్ట్. రూమ్ తీసుకొని అయితే ఉంటున్నాను నేనైతే. 10-12 గంటలు అంటే ఎక్కువ నడపద్దు. మధ్యాహ్నం అయితే 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలా. అట్లా వేస్తే ఒక నెల 2 నెలలు నడిపి ఆగిపోతారు మీరు, విసుగు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి టెలికాం గచ్చిబౌలి అయితే వెళ్తున్నా. మళ్ళీ అక్కడ నుంచి అయితే బుకింగ్ పడుతుంది కాబట్టి అక్కడికి పోతున్నా. వెళ్ళండి రా బాబు, టైం సిగ్నల్ ఆఫ్ అవుతుంది అన్న, వెళ్ళండి. ఇలా సిగ్నల్ పడినప్పుడు కరెక్ట్ టైంలో వెళ్తే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న, ఏమన్నా ఫీల్ వస్తుంది. సిగ్నల్ దాటినప్పుడు ఫుల్ ఫీల్ వస్తుంది, అంటే సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఐటీ కంపెనీ వాళ్ళ గురించి చెప్తానండి. ఇవాళ కూర్చున్నారు 2 మేడంలు. అయితే వాళ్ళైతే పాపం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందంట చెప్తున్నారు. హెడేక్ అవుతుంది చాలా, ఇంత వర్క్ ఉందంటే వాళ్ళకు పాపం. పని గురించి అయితే చెప్తున్నారు, టూ మచ్ వర్క్ ఉంది అలా ఇలా అని మాట్లాడుతున్నారు. అంటే ప్రతి జాబ్లో ఈజీగా ఉండదు, ప్రతి జాబ్ హార్డే ఉంటుంది అన్న. మనం అనుకుంటే వాళ్ళ పని ఈజీ ఉన్నదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ పనులు వాళ్ళకి హార్డ్ ఉంటుంది. ఎందుకంటే అది వర్క్ చేయాలా, ఈ వర్క్ చేయాలా, మళ్ళీ వాళ్ళ పని మనకు రాదు కాబట్టి మనం ఏం చెప్పలేము ఏముంటుందో, కానీ హార్డ్ ఉంటుంది అని అయితే చెప్తారు. హెడేక్ అవుతారు, అంటే మొత్తం స్ట్రెస్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పని ఎట్లా అంటే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, ఏ కూర్చున్నారు ఎట్లా నడితే అయిపోతుందని. కానీ కూర్చొని ఒక 4 గంటలు 5 గంటలు బండ్లు తిప్పినామంటే ఇంటికి వచ్చి పంటారు ఇక వాళ్ళు.
లెవ్వరిగా అంత అలసిపోతారు. అంటే వర్క్ అలవాటు ఉండాలా, పని అలవాటు ఉండాలా, మళ్ళీ టైం టు టైం చేయాలి. ఎక్కువ హెల్త్ కూడా ఇష్యూ కావద్దు. 4 hours 5 hours నడపాలా, బ్రేక్ తీసుకోవాలా, మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలా. ఇన్ సిటీలో అయితే ఏం కాదన్న, బ్రేక్ క్లచ్ ప్రెస్ అవుతూ ఉంటుంది కదా కాళ్ళలో మనకు, కాబట్టి ఏం కాదు. ఇన్ సిటీలో అవుట్ స్టేషన్ అయితే 2 గంటలకు ఒకసారి అయితే రెస్ట్ తీసుకోవాలి అన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సిఎన్జి పంప్ ఉంది కదా, 3 ట్రిప్లు అయితే అయినాయన్న. అమౌంట్ చెప్పినా కదా, 1150-60 రూపాయలు అయితే అయినాయి. సిఎన్జి వర్క్ ఇంకా కాలే, దగ్గర 12వ తారీఖు వేసిన అనుకుంటా నేను వీడియో సిఎన్జి గురించి. 12, 13 2 రోజులు బంద్ ఉంటుందని చెప్పినా కదా, అయితే ఇప్పటిదాకా కాలే. 12, 13, 14, 15, 16, 17, 18 ఇవాళకి వారం అవుతుంది, 7 రోజులు అవుతుంది, ఇంకా సిఎన్జి రిపేర్ కాలేదు. బాగా పరిశాన్ అవుతుండ్రు పబ్లిక్. తొందరగా సిఎన్జి రిపేర్ అయితే బాగుంటుంది. చాలాసేపు కూర్చున్నా అన్న, టైం వేస్ట్ అయింది. ఇవాళ అయితే 1 o'clock అయితే ఆఫ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకున్నా. 4:35కి వెళ్ళింది అన్న. అయితే బాగా రెస్ట్ తీసుకున్నా ఇవాళ అయితే. టూ మచ్ అంటే టూ మచ్ అయిపోయింది. 1 నుంచి దగ్గర 5 అంటే 2-3 hours దాకా అయితే నిద్రపోయినా. బుకింగ్ అయితే పడింది అన్న, 1 hour తర్వాత పడింది. 4:30కి స్టార్ట్ చేసిన, 5:30 అవుతుంది అయితే పడింది. చూడొచ్చు, ఇది కొత్త బిల్డింగు, ప్రెస్టేజ్ బివర్లీ హిల్స్, కోకాపేట దగ్గర. చూడొచ్చు, ఇది ఎక్కడంటే సాస్ బిల్డింగ్ ఉంది కదా, చార్జర్ అయితే తీస్తాను. చూడొచ్చు పైన సాస్ బిల్డింగ్ ఉందా, ఎక్కడ ఇది గోల్డెన్ మైల్ రోడ్ అన్న. ఇక్కడ నుంచి అయితే బుకింగ్ పడింది. ఇది కొత్త అపార్ట్మెంట్, అంటే సొసైటీ కొత్తది. ఇలాంటి కొత్త ఎన్ని అయితే అన్నీ మనకు బుకింగ్లు పడతాయి ప్రీమియరు. ఎందుకంటే సొసైటీ వాళ్ళే బుక్ చేస్తారు ప్రీమియర్. మామూలుగా అయితే అటు సైడ్ అంటే ఇన్ సిటీస్లో వెళ్తే పడవు. ఓకే అన్న, మరి హైటెక్ సిటీ అయితే పడింది లక్కీగా. ఈ ట్రిప్ అయితే మనకు 1150 ప్లస్ హైటెక్ సిటీ ఒక 500 అయితే పడింది. 1600 అయితే అవుతాయి. అయితే గ్యాస్ ఏమైందంటే, నిన్న నేను బయటకు వెళ్ళినా కదా, బయట నింపుకొని వచ్చేటప్పుడు నాకు 2 పాయింట్లు గ్యాస్ ఉండే, అంటే 7 పాయింట్స్ ఉండే. పొద్దున్న 2 పాయింట్ గ్యాస్లలోనే 1160 రూపాయలు అయినాయి మనకు, 2 పాయింట్లు. ఇప్పటికి ఇంకా దిగలే, అంటే పొద్దునైతే ఎక్కువ తిరగలే. 7 పాయింట్స్ గ్యాస్లో 2 పాయింట్ గ్యాస్లోనే నేనైతే చూడొచ్చు 1160 అయితే చేసిన 3 ట్రిప్పులు. మళ్ళీ గ్యాస్ అయితే ఇంతంది, నింపుకోవాలనుకున్నా, ఇలా టైం వేస్ట్ అనుకున్నా, వేస్ట్ కాలే. అయితే ఇప్పుడైతే 500 పడింది. మళ్ళీ ఇంకొక కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది అన్న. 1650 రూపాయలు అవుతాయి. నెక్స్ట్ ఇంకో 600, 700-800 వేసుకుంటే అయిపోతాయి ట్రిప్స్. ప్రీమియర్ పడితే మస్తు ఉంటుంది, కానీ ఎప్పుడు పడవు. ఎయిర్పోర్ట్ వెళ్తే రిటర్న్ బుకింగ్ బాగాలేదన్న, జాగ్రత్త. డబ్బులు ఏమి ఎక్కువ ఇస్తలేడు. సాయంత్రం అయితే ఇస్తాడు, కానీ లొకేషన్ మనకు ఎక్కడ పడుతుందో తెలియదు. బ్యాచిలర్ అయితే, అంటే రూమ్లో ఉన్న వాళ్ళు బండ్లోనే నిద్రపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇంట్లోనే ఉండి కార్లో నిద్రపోయే వాళ్ళకి సెట్ అవుతుంది అన్న. మామూలుగా అయితే ఇట్లా ఫ్యామిలీ రూమ్స్ ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు. ఎందుకంటే అట్లా చేయాలనుకుంటే కంపల్సరీ మనకు గ్యారెంటీ ఉండదు ఇంటికాడ, అంటే ఇంటి లొకేషన్ పడుతుందని, దూరం పడుతుంది, మళ్ళీ బుకింగ్లు ఉండవు. ఆ నుంచి చాలా దూరం ఎంటీ రావాలంటే కష్టం. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్తే ప్రీమియర్ తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఊబర్ గో సెడాన్ తీసుకుంటే చాలా కష్టం అవుతుంది అన్న. మన 4th ట్రిప్ అయితే ప్రెస్టేజ్ బీవర్లీ నుంచి ఇక్కడ శిల్పకళ వేదిక. ఇవాళ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టున్నది, చూడొచ్చు మీరు. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. కిలోమీటర్ వచ్చేసి 12 నుంచి 13 కిలోమీటర్లు. అందరైతే ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నారు. శిల్పకళ వేదిక ఇది మన హైటెక్ సిటీ సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర. అయితే ఆ టైం అయితే 30 నిమిషాలు పట్టిందన్న మనకు. టైం వచ్చేసి 30 minutes అయితే పట్టింది. ట్రిప్ కంప్లీట్ అయింది. ప్రీమియర్ ట్రిప్ 500 రూపీస్ అయితే వచ్చినాయి అన్న. పొద్దున 3 ట్రిప్పులు చేసినాము. 3 ట్రిప్పులు చేసినా 2 గంటలు నడిపిన, అంతే, ఎక్కువ నడపలే. దాని తర్వాత 12 నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని హాఫ్ అన్ అవర్ లైవ్ వచ్చిన. 1కి అయితే ఇంటికి వెళ్ళేసి తినేసి పడుకొని, చెప్పినా కదా మీకు ఇంతకుముందు వీడియోలోనే, 4:30కి అయితే స్టార్ట్ అయినా. 5:30కి బుకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. అంటే అక్కడ 1 అవర్ వేస్ట్ అయింది. ఇక్కడ రానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ట్రిప్ పడినాక టోటల్ వచ్చి 1660 రూపాయలు అయితే అయినాయి మనకు. ఇంకొక 600 అయితే చేయాలా, లేకపోతే 540 అయితే చేయాలా 2200 కోసం అయితే. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చూడొచ్చు, ఇది
సిగ్నల్. వెహికల్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారా అన్న? ఇది టర్నింగ్లోనే ఉంటుంది లెఫ్ట్లో, శిల్పకళ వేదిక. ఇక్కడ సిగ్నల్ దగ్గర అన్న. ఎలానా ట్రాఫిక్ అయితే ఇటు సైడ్ అయితే లేదన్నా, అటు సైడ్ అయితే ట్రాఫిక్ టూ మచ్ ఉంది. సరే కట్ చేస్తాను వీడియో, నాకు బుకింగ్ పడుతున్నట్టుంది, చూస్తా. నేనైతే శిల్పకళ వేదిక నుంచి అయితే దించేసి అక్కడ కస్టమర్కి ఇక్కడ మన యూటర్న్ తీసుకున్న కొద్దిగా ఒక 100 మీటర్స్లో. ఇది హైటెక్ సిటీ సైబర్ టవర్ సిగ్నల్ ఇది. అయితే మనకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఏం బుకింగ్లు ఉండవన్నా. అందుకే నేనేం చేసిన అంటే ఈ ట్రాఫిక్ని ఎలాగైనా ఒక 2 మినిట్స్ పట్టండి, 5 మినిట్స్ పట్టండి దాటేసి అయితే అక్కడ మైండ్ స్పేస్కి అయితే వెళ్ళిపోతా హైటెక్ సిటీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచే పడతాయి ఆఫీస్ బుకింగ్స్ కాబట్టి, ప్రీమియర్ ట్రిప్స్ అవి అన్నీ పడితే మనం అక్కడికి వెళ్తే బెస్ట్ అన్న. హాయ్ హలో అన్న. అయితే 5వ ట్రిప్ అయితే పడింది. ఒక 4 కిలోమీటర్లు అయితే ఎంటీ వచ్చిన అక్కడ నుంచి. ఎందుకంటే బుకింగ్లో ఆడ నుంచి పడవు, ఇక్కడ నుంచి పడతాయని చెప్పినా కదా. అయితే మనకైతే ట్రిప్ ఫస్ట్ ఒకటి చార్మినార్ వచ్చింది 700 రూపీస్. కానీ అది టైం వచ్చేసి 1.5 అవర్ చూపిస్తున్నది, మళ్ళీ 2 గంటలు పడుతుంది. చార్మినార్ చాలా రిస్క్ కాబట్టి అది క్యాన్సిల్ తీసుకోలే. ఇక్కడ నుంచి అయితే కేఫ్ నీలోఫర్ నుంచి మనకు ఒకటి పడింది 470 రూపాయలు. ట్రిప్ వచ్చేసి కూకట్పల్లి. ఇది మన లొకేషన్ అయితే ప్రాంట్గా తెలియదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైం. హాయ్ హలో అన్న. అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీలోఫర్ నుంచి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చిన కస్టమర్ని. అయితే మంచిగా టైంపాస్ అయిందన్న. 40 మినిట్స్ 45 మినిట్స్ అయితే పట్టింది. ఇట్లా మంచిగా టైంపాస్ అయింది. అయితే కిలోమీటర్ వచ్చేసి 9 కిలోమీటర్స్ అన్న. అయితే ట్రిప్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 470 రూపీస్. కస్టమర్ అయితే 500 రూపీస్ కొట్టిండు మనకు. మంచిగా ఇట్లా అందుకే అప్పుడప్పుడు కన్వర్సేషన్ చేయాలి, మంచి మాట్లాడితే కూడా పైసలు కూడా ఎక్స్ట్రా వస్తాయి టిప్స్ లాగా. అయితే ఇప్పుడైతే ఇక్కడ ఏం బుకింగ్లు ఉండవు కాబట్టి మళ్ళీ హైటెక్ సిటీ వెళ్ళిపోతా. అయితే టోటల్గా అయితే 5 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి మనకు 2130 అయితే అయిందన్న. ఇంకో 300 కొడితే గ్యాస్ ఊబర్ పాస్ అమౌంట్ చేయంగా మనకైతే 1500 మిగులుతాయి. కాకపోతే గ్యాస్ నిన్న మనకు 7 పాయింట్స్ ఉండే, ఈరోజు 7 పాయింట్స్ ఉండే. ఆల్రెడీ 3 పాయింట్స్ మనం బయట నుంచి యూజ్ చేసుకున్నాము. అయితే నిన్న గ్యాస్ మనకు 600 అయితే వేసుకున్నా నైట్ వచ్చేటప్పుడు. దాంట్లో పాయింట్కి ఎంత అయిందో డివైడ్ చేసి 7 పాయింట్స్కి ఎంత గ్యాస్ అయిందో మళ్ళీ మిగిలిన గ్యాస్ ఎంతనో డివైడ్ చేసి ఆ లెక్క ప్రకారం వేస్తాను నేను ఎర్నింగ్. హలో ఫ్రెండ్స్. అయితే అన్న మనకైతే 6th ట్రిప్ పడింది. ఇక్కడ ఇండస్ అని ఉంది, ఇండస్ 1 సిటీ. హైటెక్ సిటీకి అయితే వెళ్తున్నా, అప్పుడే పడింది బుకింగ్. అయితే ఇక తీసేసుకున్నా. కొద్దిగా ట్రాఫిక్ కూడా తగ్గింది, ఇటు సైడ్ అయితే లేదు, ఉండదు. ఎందుకంటే వచ్చే రూట్లోనే ఉంటుంది, వెళ్ళే రూట్లో ఉండదు. కానీ తీసేసుకున్నా కదా. ఇదైతే బుకింగ్ 240 సంథింగ్ ఉన్నది. అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. ఇది చేసేసుకుంటే మనకు కొద్దిగా టార్గెట్ 21 + 2 అంటే 23 అవుతుంది. ఇంకొక 200 అలా ఏమైనా చేసుకుంటే సెట్ అవుతుంది అన్న. హలో ఫ్రెండ్స్. అయితే ట్రిప్ వచ్చేసి ఇది 6 కిలోమీటర్స్ 14 మినిట్స్ అయితే టైం పట్టింది. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 240 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ ఆహ్వానిస్తలేరు. అయితే 6 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయింది. బుకింగ్లు అయితే పడుతున్నాయి, మళ్ళీ రౌండ్ తిరిగేసి రావాలా ఏందేమో. ఇది ఏమి ఇవ్వాలన్నా. ఎగ్జిట్ అయితే మరి లాంగ్ వేసేసిండు, చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ అయిపోయింది. చూద్దాం. యూటర్న్ మంచిగా అయింది, మనకే బెనిఫిట్. ఇది పెద్ద మాల్ అన్న. ఇది కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది, మన గచ్చిబౌలి సిగ్నల్ నుంచి దగ్గరలో ఉంటుంది. ఇది చూడొచ్చు. హ్యాపీ ఏంది మేరీ క్రిస్మస్. ఇవాళ అయితే మూమెంట్ బాగుందన్న. మరి మధ్యాహ్నం అయితే నేను చేయలే, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చూసిన 600 అయితే పడింది ఒక బుకింగు మన లకడీ కపుల్కి. నేనైతే తీసుకోలే, ఇంటికి వెళ్తున్నా అని. బుకింగ్లు పర్లేదు అంటే మునుపటిలాగా అయితే చేసిండు అన్న. బుకింగ్ రేటింగ్స్ పెంచిండు, లేకపోతే ప్రీమియర్లు కూడా మరీ చీప్గా ఇచ్చాడు కొన్ని రోజులు. అయితే ఇప్పుడు పర్లేదు. ఒక 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి అయితే మంచిగా ఇస్తున్నాడు బుకింగ్లు. రేటు కూడా టోటల్గా అయితే 2300 చేంజ్ అయితే అయినాయి అన్న. ఇంకా చూద్దాం. అయితే గ్యాస్ ఎలానేమో గచ్చిబౌలిలో క్లోజ్ అయిపోయింది, బాగా హెడేక్ అవుతుంది. ఆడ విప్రో దగ్గర వెళ్దామంటే అది కూడా తలకాయ నొప్పి. నల్లగండలో వెళ్తే చూడాలి మరి అది ఎట్లా అవుతుందో చూద్దాం. ఏమైనా బుకింగ్ పడతాయేమో అన్న. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకైతే 7th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ డిలైట్ నుంచి 200 ఊబర్కు పడింది.
అయితే ఈ టైంలో అయితే బుకింగ్లు ఉండవు, ఎందుకంటే మూమెంట్ అయిపోయింది కాబట్టి అన్నీ ఆన్ చేసుకుని పెట్టుకున్నా. అయితే బుకింగ్ అయితే మనకు పడింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అక్కడికి ఇప్పుడైతే గ్యాస్ ఒక పాయింట్ ఉంది, చూద్దాం. అక్కడికి వెళ్ళేసి అయితే గ్యాస్ అయితే నింపుకోవాలన్నా. మళ్ళీ రేపు పొద్దున్న దొరకదో తెలియదు, లేకపోతే పెట్రోల్ వేసుకొని మళ్ళీ ఉరుక్కుంటా పోవాలా, తలకాయ నొప్పి అయితే. చూస్తా అక్కడ ఒకవేళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది మన నానక్రమ్ విప్రో ఉంది కదా, విప్రో దగ్గర ఉంది, అక్కడైతే చెక్ చేస్తా. లైన్ లేకుంటే నింపుకుంటా, ఒకవేళ లైన్ ఎక్కువ ఉంటే వెళ్ళిపోతా అన్న. పొద్దున్న చూసుకోవాలి ఇక. లంగరోజ్, అత్తాపూర్ పెట్రోల్ అయితే ఉంది, పొద్దున్న ఒక ట్రిప్ చేసుకోవచ్చు. ఏదన్నా దగ్గరలో గ్యాస్ పంపు లొకేషన్ పడితే ఓకే. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. ఇది లొకేషన్ వచ్చేసి డిలైట్ నుంచి హయాత్ హోటల్. అయితే బుకింగ్లు పడుతున్నాయి, అంటే సిటీలో లోపల పడుతున్నాయి చాలా. బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. 7 కిలోమీటర్స్ 15 నిమిషాలలో అయిపోయింది ట్రిప్. అమౌంట్ వచ్చేసి 211 రూపాయలు. అయితే టోటల్గా అయితే మన అమౌంట్ $2500 చేంజ్ అయితే అయినాయి అన్న. అంటే 2600, 14 రూపాయలు తక్కువ 2600 అయితే అయినాయి. ఈ ట్రిప్ల అమౌంట్ 7 ట్రిప్స్కి 2586 అంటే 2600 అప్రాక్సిమేట్. ఇంకా 1 పాయింట్ గ్యాస్ అయితే ఉంది, తగ్గలే. చూద్దాం ఏదైనా బుకింగ్ పడితే. ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరలో ఏదైనా లొకేషన్ ఉంటే బాగుండేది గ్యాస్ నింపుకోవడానికి. నేనైతే వెళ్తున్నా, మరి అసలు ఓపికనే ఉండదు అన్న ఇక్కడ. మన బండ్లకి మనకు వీళ్ళకి ఓపిక లేదు, అంటే అది కంపెనీ వెహికల్ ఉన్నట్టున్నది. ఏదైతే ఏమున్నది గాచారం వచ్చినప్పుడు తెలుస్తుంది, అందుకే మెల్లగా పోవాలా. ఏం హడావిడి చేయొద్దు. కస్టమరు ఎమర్జెన్సీ ఉంది, అది ఉంది, తొక్కుని చూసినా లోపల పోయింది, ఉరుక్కుంటూ వచ్చిపోయిండు. జస్ట్ మిస్. ఓడన ఆగం వచ్చి కుక్క అడ్డం వచ్చింది, అది అడ్డం వచ్చింది. అది ర్యాష్ అన్న. అంటే సైడ్ అడిగి వెళ్ళడం వేరు, అంటే ఇది చిన్న రోడ్ కదా, సడన్గా ఏమైనా రావచ్చు. ఇప్పుడు నేను జరిగిన పక్కన బైక్ కూడా సడన్గా వస్తాడు, బ్రేక్ తగలదు ఆ టైంలో. ఎందుకంటే మనం లిమిటెడ్ స్పీడ్లో ఉంటేనే మనకు బ్రేక్ అనేది ఆపరేట్ అవుతుంది. చూద్దాం మరా. ఓకే అన్న, ట్రిప్స్ కంప్లీటెడ్, 7 ట్రిప్స్. అయితే చూడొచ్చు ఇక్కడ పంప్ దగ్గరికి అయితే వచ్చినాయి. ఇక్కడ విప్రో దగ్గర ఉంది ఇది, గౌల్దొడ్డి ఏరియా పక్కన. అయితే ఇక్కడ సిగ్నల్ నుంచి యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళాలి. లైన్ అయితే ఇంతకుముందు సిగ్నల్ ఆఫ్ ఉన్నప్పుడు చూసిన మొత్తం పెద్ద లైన్ ఉందన్న. చూద్దాము, బ్యాక్ సైడ్ లైన్ లేకపోతే కొట్టియచ్చు, ఎక్కువ బండ్లు ఉంటే కష్టం అన్న. హలో అన్న, అయితే మనకైతే 8th ట్రిప్ పడింది. చేసుకుందాం ఇవాళ, ఏం చేస్తాం. 200 అయితే పడింది. ఈ ట్రిప్ అయినాక కొద్దిగా పెట్రోల్ అయితే వేసుకుంటా, ఎందుకంటే గ్యాస్ కోసము చాలాసేపు వెయిటింగ్ ఉన్నదన్న. చూద్దాము, ఒకవేళ అయితే రేపు గ్యాస్ దొరికితే ఓకే. ఏదన్నా ట్రిప్ పడితే గ్యాస్, అంటే గ్యాస్ లొకేషన్లో రేపు ఏదైనా ట్రిప్ పడితే ఓకే, లేకపోతే రేపు ఒకరోజు పెట్రోల్ అయితే ట్రై చేస్తా, ఎంత మిగులుతుందో చూద్దాం. లేకపోతే 2 ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఐదర్ గ్యాస్ లేకపోతే పెట్రోల్. ఇవన్నీ కంపెనీ వెహికల్ ఆగి ఉన్నాయి కదా, ఉరుక్కుంటే పోతారు, ఉరుక్కుంటూ వస్తారు అన్న. రిస్క్ కూడా ఉన్నదన్న. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న, 8th ట్రిప్. హాయ్ హలో అన్న, అయితే 8th ట్రిప్ అయితే మనది ఫినిష్ అయిపోయింది. అక్కడైతే కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బి రోడ్ నుంచి, అక్కడ నుంచి అయితే పికప్ తీసుకున్నా. 15 మినిట్స్ పట్టింది. అమౌంట్ వచ్చేసి 190 రూపీస్. టోటల్ అయితే 2780 రూపీస్ అయితే అయ్యింది. ఇంకో ట్రిప్ అయితే పడింది నార్సింగి. ఒక పాయింట్ అయితే గ్యాస్ ఉంది, ఇంకా దిగలేదు. ఇక వెళ్ళిపోదాము, ఎందుకంటే అక్కడ చూసా నేను
విప్రో దగ్గర లైన్ ఎట్లుందంటే చాలా టూ మచ్ ఉంది. మళ్ళీ అది పైప్ లైన్ కలెక్షన్ కాదు. నేను ఆల్రెడీ ఒక 5-6 సార్లు వెళ్ళి చాలాసార్లు మోసపోయా. అంటే ప్రెషర్ కరెక్ట్ ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దగ్గరకు వచ్చినాక గ్యాస్ అయిపోయింది అంటాడు, లేకపోతే లేట్ కొడతారు. అక్కడ అన్ని కంపెనీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి చాలా హెడేక్. ఎందుకు హెడేక్ అంటే అందరు కార్డ్స్ తీసుకొస్తారు, ఆ కార్డ్స్లో పేమెంట్ టైంకు కావు, అందువల్ల లేట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే స్కానర్ ఫోటో పంపిస్తారు, వాడు అక్కడ నుంచి కొట్టాలా, వాడి పేమెంట్ అయిపోతేనే వీడు ఇంకో వండికి కొడతాడు, అలా లేట్ అయిపోతుంది. అయితే మన ట్రిప్ ఇంకోటి అయితే 9th ట్రిప్ పడింది, అది పోతున్నా మరి పికప్ లొకేషన్కి. హాయ్ హలో ఫ్రెండ్స్, అన్న నమస్తే भाई, अस्सलाम वालेकुम सबको. ట్రిప్స్ పూరే ఖతం ఓకే. అయితే ట్రిప్లో టోటల్గా అయితే 9 ట్రిప్లు అన్న ఫినిష్ అయిపోయినాయి. అయితే మనకైతే అమౌంట్ వచ్చేసి ఇంకోటి అయితే బుకింగ్ పడింది అన్న. టోటల్ అయితే క్యాన్సిల్ అయింది. 9 ట్రిప్స్ అయినాయి. అయితే 9 ట్రిప్స్కి మనకు అయితే ఈ ట్రిప్ వచ్చేసి 9th ట్రిప్ 10 కిలోమీటర్స్ అన్న టోటల్. అది ఎస్ఎల్ఎన్ టర్మినస్ అని ఉంది, డిమార్ట్. ఎక్కడ అంటే మన కొత్తగూడెం. అక్కడ నుంచి అయితే పికప్ చేసుకుని ఇక్కడ డ్రాప్ చేసిన 10 కిలోమీటర్స్ 20 మినిట్స్లో రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 210 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేసి 2986. అంటే 14 రూపాయలు తక్కువ 3000 అయితే అయినాయి అన్న. 3000 ఎర్నింగ్ రౌండ్ ఫిగర్. అయితే మనకు గ్యాస్ అయితే అదే అర్థం కాలే, 1 పాయింట్ గ్యాస్ ఇంకా ఫినిష్ కాలే. చూపిస్తాం మీకు డౌట్ ఉంటే. చూడొచ్చు అన్న, 1 పాయింట్ గ్యాస్ అయితే అంతే ఉంది. అయితే పొద్దున అయితే నేను ఎక్కడైతే గ్యాస్ నింపుకున్నానో అక్కడ నుంచి అయితే సుమారు ఒక 33 కిలోమీటర్లు అయితే వచ్చిన. అయితే 130 సంథింగ్ బండి అయితే మూవ్ అంటే తిరిగింది. ఇలా మైలేజ్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైతే గ్యాస్ నింపుకున్నానో అక్కడ మైలేజ్ అసలు ప్రెషరే లేదు అక్కడ, అందుకే మైలేజ్ రాలేదు అన్న. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అందరు సపోర్ట్ చేయడం వల్ల చాలా నాకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుందన్న. సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలన్న. టోటల్ మనం కూడా ఏంటంటే 1K దాకా తీసుకొద్దాం సబ్స్క్రైబర్స్ని. 1K దాకా తీసుకొచ్చి మరి 9 ట్రిప్పులు అయితే. ఇప్పుడు గ్యాస్ అయితే ఒకటే పాయింట్ ఉంది, అది ఏ టైంలో అయినా ఫినిష్ అయిపోతుంది. పెట్రోల్ అయితే ఉందన్న మనకు. పొద్దున అయితే ఎలాగైనా చేసి ఏదైనా ట్రిప్ పట్టుకొని సిఎన్జి లొకేషన్లోకి బెస్ట్, లేకపోతే కష్టము. చిన్న ట్రిప్పులు పడుతున్నాయన్న. 110 రూపాయలు. సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అన్న. ఇంకా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ యూట్యూబ్ బ్లాగింగ్ అని చేయండి, పర్లేదన్న. సపోర్ట్ చేస్తాను నేను కూడా. అయితే ట్రిప్స్ పెట్రోల్లో చేద్దామంటే ఏం మిగిలవు, అదొక బాధ. అయితే ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఎయిర్పోర్ట్లో రిటర్న్ తక్కువిస్తుండు కదా, తక్కువిస్తుండని ఫీల్ కాకండి. సాయంత్రం మూమెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న ట్రిప్పులు, పెద్ద ఏదైనా ట్రిప్పులు పడితే మనం అంత దూరం నుంచి వచ్చిన అమౌంట్ అయితే రికవర్ అవుతుంది. కొత్త బండ్లు ఎందుకు అర్థంటున్నానంటే కొత్త బండ్లు తీసుకుంటారు, పెట్రోల్ సిఎన్జీ కదన్న. పెట్రోల్ అయితే మిగిలవు, సిఎన్జీ అయితే మీకు ఈఎంఐ ఈజీగా వెళ్తుంది అన్నట్టు సిఎన్జీ చెప్తున్నా. కానీ సిఎన్జీలో ఏమవుతుంది, గ్యాస్ నింపుకుంటారు, అది సరిపోదు, పెట్టిన దగ్గర ఒక పాయింట్ దిగిపోతుంది, ప్రెషర్ ఉండదు. మెయిన్ ఏంటంటే గంటన్నర అయితే టైం వేస్ట్ అవుతుంది సిఎన్జీలో. ఆ సిఎన్జీలో ఏంటంటే గంటన్నర వేస్ట్ అవుతుందని అర్థం చెప్తా. ఫ్యూయల్ ఎందుకు వేసుకుంటున్నా అంటే వేసుకుంటే కొద్దిగా బెటర్ కదా. ఎప్పుడైనా వేసుకునే ఒక 200 రూపీస్ ఫ్యూయల్ అయితే వేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే పొద్దున ఏదన్నా లాంగ్ పడ్డది అనుకో గ్యాస్ అమౌంట్ ఈజీగా వెళ్ళిపోతాయి. మళ్ళీ పొద్దున్న వీళ్ళు ఓపెన్ చేయరు, లేట్ అవుతుంది. అందుకే చూడొచ్చు కొత్త పంపులో అయితే కొత్త మీటర్లు వచ్చినాయి డిజిటల్. అయితే అన్న చూడొచ్చు ఇప్పుడైతే కొట్టేసుకుంటుంది సిఎన్జి. అప్పటి నుంచి అయితే పర్లేదు, బాగా నడిచింది. ఒక పాయింట్లో అయితే
సుమారు మంచిగానే వచ్చినాయి బుకింగ్లు. అయితే మనం అప్పుడప్పుడు పెట్రోల్ కూడా నడపాలన్నా. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చూస్తున్నా కదా, సిఎన్జి ఫుల్ ఉంచుతున్నారు. అయితే పెట్రోల్ వచ్చేసి ఏం పెడతలేరు. పెట్రోల్ ఒక పాయింట్ కొట్టు అంటే మొత్తం ఇట్లా ఇప్పుడు సిఎన్జి ఎలా అయితే కొట్టేసుకుంటుందో పెట్రోల్ కూడా అలానే పెడుతున్నారు. ఏంటంటే మనం వెహికల్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే పెట్రోల్ మీద అన్న. పెట్రోల్ మీద స్టార్ట్ అయినాకనే వెహికల్ ఆటోమేటిక్ సిఎన్జిలో వస్తుంది. మీ దగ్గర ఏదైనా అంటే బండ్లు పెట్రోల్ ఉంటేనే కదా వెహికల్ మంచిగా కొద్దిగా లోపల కూడా ట్యాంకులో ఏంటంటే అంటే ఒక లెవెల్ ఉంటుంది, ఒక ఏమంటారు ఫిల్టర్ టైప్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో ప్యూర్ అయ్యి అంటే అందులో పడి అందులో నుంచి ట్యాంక్లో పడుతుంది. అది అక్కడ మోటార్ అంటే లాగుతుంది కదా పెట్రోల్ని. మీరు కొంచెం కూడా పెట్రోల్ ఉంచకుండా సిఎన్జిలోనే చాలామంది వ్యాగనర్ వాళ్ళు ఏం చేస్తారంటే బటన్ ఒత్తేసి సిఎన్జి బటన్ ఒత్తి పెట్రోల్ లేకున్నా కానీ సిఎన్జిలో స్టార్ట్ చేస్తారు. పెట్రోల్ కొద్దిగానే ఉండాలన్నా. ఇంకోటి ఏంటంటే పెట్రోల్లో కొద్దిగా అప్పుడప్పుడు నడపాలి, అయితేనే ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, లేకపోతే ఇంజన్ లైఫ్ తగ్గుతుంది. నేను మెకానిక్ అడిగిన పెట్రోల్లో కూడా వెహికల్ అప్పుడప్పుడు నడపాలి. అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ సిఎన్జిలో వస్తుంది వెహికల్. అయితే అలా ఆటోమేటిక్ రాకుండా మీరు ఏం చేయాలంటే స్టార్ట్ చేసినాక, నేనైతే డైలీ పొద్దున్న స్టార్ట్ చేస్తాను కదా వెహికల్, పెట్రోల్లోనే ఉంచుతా. పెట్రోల్ బటన్ ఒత్తేసి పెట్రోల్లో స్టార్ట్ చేస్తాను కదా, పెట్రోల్లోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక పెట్రోల్లోనే ఉంచుతా. అది ఒక 5 minutes దాకా పెట్రోల్లోనే బండి స్టార్ట్ ఉంచుతా. దాని తర్వాత మూవ్ చేసేటప్పుడు సిఎన్జి స్విచ్ ఆన్ చేసి అప్పుడు సిఎన్జిలో అయితే స్టార్ట్ అవుతా. ఏంటంటే పెట్రోల్ అయితే కొద్దిగా బండికి సర్వీస్ పెరుగుతుంది, ఫైరింగ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవాళ అయితే మొత్తం ట్రిప్స్ ఎండ్ అయిపోయినాయి, మంచిగా అయింది. పెట్రోల్ అయితే పోసుకున్నాం ఒక 220. రేపు చూద్దాం సిఎన్జి దొరకదా. ఇది పెట్రోల్ అయితే రేపటి దాంట్లో ఖాతాలు అయితే వేస్తా, యాడ్ చేసి ఇది కూడా వేస్తా. ఇంతకుముందు అయితే పెట్రోల్ 335 వేసుకున్నా కదా, అది నేను కొద్దిగా బయటకు తిరగనికి పోయినా కదా, అక్కడ యూజ్ చేసుకున్నా. బయట ఊర్లో అక్కడ సిఎన్జి దొరకదు కాబట్టి ఇదే యూజ్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. సపోర్ట్ చేయండి. అందరికీ ఏమున్నా కానీ నేను చెప్తా, కొత్త బండ్లు అయితే కొనకండి, అది పాత బండ్లు తీసుకుంటేనే బెస్ట్. డీజిల్ అయితే బెస్ట్ చూస్తున్నారు కదా, సిఎన్జిలో అయితే తలకాయ నొప్పి ఉన్నది. పెట్రోల్ ఏం మైలేజ్ రాదు, 15 వస్తుంది. అది మంచి బుకింగ్లు పడితేనే ఫాయిదా, పడకపోతే వేస్ట్. సిఎన్జిలో అయితే 26 25 24 30 అట్లా వస్తుంది. అవుట్ స్టేషన్ అయితే 35 కూడా వస్తుంది, 40 కూడా వస్తుంది అవుట్ స్టేషన్ సిఎన్జి మైలేజ్. గుడ్ నైట్. హాయ్, హలో అన్న. చూడొచ్చు 2986 3,000 డేట్ వచ్చేసి 18 థర్స్డే. అయితే 17వ తారీఖు మీరు ఇక్కడ చూడొచ్చు ఏం ఎర్నింగ్స్ అయితే చేయలేరు హాలిడే తీసుకున్నా. అయితే 15th రోజు అయితే మీరు చూశారు ఎర్నింగ్స్ అయితే పెట్టా అన్నీ. ఇది 18th. ఇలా టచ్ చేస్తే మనకైతే మొత్తం 3 రోజుల ఎర్నింగ్స్ 8,500 అయినాయి. మనకు ఓన్లీ ఈ రోజుది అయితే 3,000. 9 ట్రిప్పులు 12 గంటలు అయితే పట్టింది. 19 పాయింట్స్. ఊబర్ పాస్ అయితే 175 రూపాయలు చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఎర్నింగ్ హిస్టరీ చూసుకోవచ్చు. యాక్టివిటీ లాస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎండ్ ఆఫ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ December 18, 2025. ఇది మన ఫస్ట్ బుకింగ్ 485. తర్వాత వచ్చేసి సెకండ్ బుకింగ్ 2 ప్రీమియర్లు 415. దాని తర్వాత థర్డ్ ట్రిప్ 260, ఫోర్త్ ట్రిప్ 504, ఫిఫ్త్ ట్రిప్ 469, సిక్స్త్ ట్రిప్ 242, సెవెంత్ ట్రిప్ 211, ఎయిత్ ట్రిప్ 190, నైన్త్ ట్రిప్ 210 అన్న చూడొచ్చు మీరు. అయితే బ్యాక్ వచ్చేస్తున్నా. అంటే మనకు ఇక్కడ ఇది కూడా చూపిస్తాడు టోటల్గా, ఇలా గ్రాఫ్లో అయితే చూపిస్తాడు. అయితే బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి. చాలామందికి డౌట్ ఉంది నాదేనా కాదని. చూడొచ్చు ఇప్పటి వరకు అయితే ప్రొఫైలు 5 స్టార్ రేటింగ్ ఉందన్న. నాకైతే యాక్సెప్టెన్స్ తక్కువ ఉంది. 2,880 ట్రిప్పులు 2 years. చూడొచ్చు 5 స్టార్ రేటింగ్.
500. 2 years అవుతుంది ఊబర్తోని. 1500 ట్రిప్పుల కంటే ఎక్కువ. 5 స్టార్ ఉన్నాయి 1500 ట్రిప్పులు. అయితే మనకు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు పొద్దున్నే రిజర్వేషన్లు పడుతున్నాయి.